పట్టుకోవాలి. పట్టుకోకపోతే నువ్వు మళ్ళీ నాకు ఎప్పుడూ కనిపించవు, ప్రామిస్. నిజమే, 24 అవర్స్లో పట్టుకోకపోతే నేను కనపడను. ఎందుకంటే మీరు ఆ సీట్లో ఉండరు. ఇందాక చెప్పారు కదా సార్, ఎన్కౌంటర్ ఫైల్, హ్యూమన్ రైట్స్ కమిషన్, 5 ఆఫీసర్స్, 320 క్వశ్చన్స్, 24 అవర్స్. ఇప్పటిదాకా డీజీపీ నాకు ఫోన్ చేసిన మాట నేను మాట్లాడలేదు. మరి డీజీపీ ఎవరితో మాట్లాడారో నాకు తెలీదు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇది నాకు గవర్నమెంట్కి చాలా ఇంపార్టెంట్. అక్కడున్నది రామకృష్ణ, ఇక్కడ నాకున్నది వన్ అండ్ ఓన్లీ రజియా అలీ. ఒకే ఒక ఆప్షన్. ఇది నాకు నచ్చింది, చేస్తాను. రామకృష్ణ పోలీస్ డ్రెస్ వేసుకున్న తోడేలు. డోంట్ వరీ, ఆ తోడేల్ని పట్టుకోవడానికే పులిని వదిలేరు. వాడికి పులిసి వారికి కూడా తెలుసంట, నాకు ఇప్పుడే తెలిసింది. పోలీస్ వారి తెలిసిన వాడికి ఎప్పుడూ ఒకే ఒక డేంజర్, కింద పడితే తినేస్తుంది. దట్ వన్ మిస్టేక్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ. అది ఇంతవరకు జరగలేదు. Ma'am, I'm Venu ACP. He's No Raju, time for ma'am. introductions. Is this the team? Yes, ma'am. Okay. We will capture the culprits within the next 24 hours and present them in court. అదే ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నిందితులను పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కోట బొమ్మాలి, సంత బొమ్మాలి, నందిగాం, టెక్కిలి ఈ హైవే రూట్స్లో ఆల్రెడీ చెక్ పోస్టులు ఉన్నాయి మేడం. చెకింగ్ కూడా జరుగుతోంది. కాకపోతే మనకి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ రాలేదు. అంటే చెక్ పోస్ట్ రేడియస్ ఇంకా దాటలేదు, లోపలే ఉన్నారు. పోలీసు బండిని కాపారా? ఏట్లేదు సార్, మామూలుగా ఎన్గేట్ ఉంది. ఏట్లేదు సార్, లోడ్కి వెళ్తాను. నీ మీద ఎందుకో డౌట్గా ఉంది. ఎస్ గారి దగ్గరికి పదా. మేడం, వాళ్ళ సర్వీస్ డీటెయిల్స్. చింతాడ రామకృష్ణ హెడ్ కానిస్టేబుల్, సత్తార్ రవికుమార్ కానిస్టేబుల్. డ్యూటీలో జాయిన్ అయ్యి 2 days అవుతుంది మేడం. మదర్ అండ్ డివోర్స్డ్ సిస్టర్ ఉన్నారు. నెక్స్ట్ మల్లేటి కుమారి మ్యామ్. మదర్ తప్ప ఎవరూ లేరు. కుమార్ ఇంటికెళ్ళు. వేసుకున్నారా? పడుకున్న ముందు. ఫోన్ ఇప్పుడు వస్తుంది. ముట్టియు బాబాయ్. అమ్మ టాబ్లెట్లు వేసుకుందో లేదో ఒకసారి
ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను. బాబాయ్ ఒకసారి ఫోన్ ఇవ్వరా, ఒక చిన్న కాల్ చేసుకోవాలి. థ్యాంక్స్. నీ పక్కింటి వాళ్ళ నెంబర్ చెప్పు. హలో హలో దొడ్డా, చెప్పమ్మా. మా ఇంటికి ఎవరైనా పోలీసులు వచ్చారేంటి? లేదే. సరే, నీకు ఒక 5 నిమిషాల తర్వాత చేస్తా. కొంచెం మా అమ్మకు ఫోన్ ఇవ్వా. హలో దొడ్డా, మర్చిపోకు. అలాగే. హలో అమ్మా. అమ్మే, ఎలాగున్నావు? బాగున్ననే. టాబ్లెట్లు వేసుకుంటున్నావా? నువ్వెక్కడున్నావే? ఏటిదంతా? ఏట్లేదే, నేను బాగే ఉన్నాను. నువ్వేం బెంగెట్టుకోకు, నేను వచ్చేస్తానులే. ఈలోపు నీకేం అవసరం ఉన్నా సత్యమని నేను అడుగు. నువ్వు బేగ వచ్చి. అలాగే, బేగ వచ్చేస్తానులే. నువ్వు టైం తిని టాబ్లెట్లు వేసుకోవడం మర్చిపోకు. అలాగే. మ్యామ్, ఇన్కమింగ్ టవర్ లొకేషన్ ఢిల్లీ చూపిస్తాను మ్యామ్. అయినా ఇది ఎలా పాసిబుల్ మ్యామ్? చెప్పు ఆర్కే భాయ్. ఇర్ఫాన్, నేను ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి నీ ఫోన్ నుంచి కాన్ఫరెన్స్ పెట్టు. ఠీక్ హై. హలో ఇప్పుడు ఏం చేద్దాం మేడం? ఢిల్లీ పోలీస్ని కాంటాక్ట్ చేద్దామా? ఢిల్లీ కమిషనర్ పేరేంటి? అదే రామకృష్ణ ప్లాన్. ఢిల్లీ పోలీసులకి ఫోన్ చేసి కాలేజ్ తెప్పించడానికి మినిమం 48 hours పడుతుంది. అప్పటికి ఎలక్షన్ అయిపోతుంది. ఇది ఢిల్లీ నుంచి వచ్చిన కాన్ఫరెన్స్ కాల్ కాదు, రామకృష్ణ మనకిచ్చిన అలర్ట్ కాల్. ఐ లవ్ ఇట్. రామకృష్ణ సర్వీస్ ఫైల్. రామకృష్ణ ఒక కూంబింగ్ స్పెషలిస్ట్ మేడం. ఆయన ఎక్కువగా సర్వీస్ చేసింది సోంపేట, లక్ష్మీపురం, టెక్కల్. ఈ ఏరియాలన్నీ తనకు చాలా బాగా తెలుసు మేడం. ఎక్కడికి మేడం? లక్ష్మీపురం పోనీ. ఏమంటారు సార్? ఒక టీ ఇవ్వండి. మొత్తం 50 రూపాయలు సార్. తీసుకోండి. We will capture the culprits within the next 24 hours.
హోటల్ ఫోటోలు చూసావా? రవి రవి ఇంకా రీచ్ అవ్వలేదు. బండ. ఏ టైం సార్? ఏ టైం సార్? మన కేసుకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అలీ తప్పకుండా నా సర్వీస్ ఫైల్స్ వస్తుంది. లక్ష్మీపురంలో ఎక్కువ రోజులు సర్వీస్ చేశాను కాబట్టి ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అక్కడే పెడుతుంది. కదా నేనేంటి ఇంత ఫూలిష్గా ఆలోచించాను? నేను పోలీస్ లాగా ఆలోచిస్తున్నాను. రామకృష్ణలా ఆలోచించాలి. నేను అలీలాగా ఆలోచించాలి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్? ఎక్కడికి? ఎక్కడికి వెళ్తున్నాం సార్? సీతమ్మ గడ్డ.